హలో అండి, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. చాలా మంది సీమన్ అనాలిసిస్ రిపోర్ట్ తోటి వస్తారు. మేడం, ఏది అబ్నార్మల్, ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ తెలియదు, కొంచెం అంత ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటారు. సో ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా సీమన్ అనాలిసిస్ రిపోర్ట్ నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి అన్న విషయం గురించి చెప్తానండి. సో సీమన్ టెస్ట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా మీకు భార్యాభర్త కలవకుండా గ్యాప్ అనేది 2 to 7 days మధ్యలో ఉండేలాగా చూసుకోండి. మరీ తక్కువ గ్యాప్ ఉంటే స్పర్మ్ నెంబర్ అనేది తక్కువగా ఉంటుంది. మరీ ఎక్కువ గ్యాప్ పెట్టుకుంటే మీకు స్పర్మ్ నెంబర్ ఎక్కువ ఉన్న కదలికలు తక్కువగా ఉన్నట్టుగా మనకి ఫాల్స్ రిపోర్టింగ్ అనేది వస్తుంది. సో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, శాంపిల్ వీలైనంతగా హాస్పిటల్లోనే ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే శాంపిల్ మీరు ఇంటి దగ్గర బయట హోమ్ కలెక్షన్ చేసినప్పుడు మీరు వచ్చేదానికి లేట్ అయినా, టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ అయినా మీకు సీమన్ అనాలిసిస్లో అబ్నార్మల్ రిపోర్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కొంతమంది పేషెంట్స్కి ఇక్కడ శాంపిల్ కలెక్ట్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది హాస్పిటల్లో. సో ఇలాంటి వాళ్ళు హోమ్ కలెక్షన్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలండి. కలెక్షన్ అనేది మేము ఇచ్చిన కంటైనర్లోనే కలెక్ట్ చేయాలి, విచ్ ఇస్ స్టెరైల్ కంటైనర్. వేరే కంటైనర్స్తో కలెక్ట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్, ఫాల్స్గా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా రిపోర్ట్ వస్తుంది. సెకండ్ థింగ్, మీరు హోమ్ కలెక్షన్ చేసినప్పుడు స్పిల్లేజ్ ఏమన్నా ఉందా లేదా అన్నది పక్కా మెన్షన్ చేయాల్సింది ఉంటుంది టెక్నీషియన్కి వచ్చిన తర్వాత. ప్లస్ కలెక్ట్ చేసినప్పటి నుంచి హాస్పిటల్కి వచ్చేది గ్యాప్ అనేది 30 minutes కన్నా తక్కువగా ఉండేలాగా చూసుకోవాల్సింది ఉంటుందండి. శాంపుల్ తెచ్చేటప్పుడు బాటిల్ కూడా వీలైనంతగా బాడీ టెంపరేచర్కి దగ్గరగా ఉండేటట్టు ఫ్రంట్ పాకెట్లోనో ప్యాంట్ పాకెట్లోనో పెట్టుకోవాల్సింది ఉంటుంది. దాన్ని ప్యాక్ చేసి డాష్ బోర్డ్లో కానీ, కార్ ఫ్రంట్ సీట్లో, బైక్ ఫ్రంట్ సీట్లో పెట్టుకున్నప్పుడు టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కదలికలు తక్కువగా ఉన్నట్టు రిపోర్ట్ అనేది ఫాల్స్గా వస్తుంది. సో ఇది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సెకండ్ థింగ్, సీమన్ అనాలిసిస్ ప్రాపర్కి వస్తే చాలా దీంట్లో పారామీటర్స్ ఉంటాయి, కానీ ఈరోజు నేను ముఖ్యమైన 5 పారామీటర్స్ గురించే మాట్లాడతాను. ఫస్ట్, వాల్యూమ్. అంటే మీకు ఎంత వాల్యూమ్ వచ్చింది. ఈ వాల్యూమ్ అనేది మినిమం 1.5 ml కన్నా ఎక్కువగా ఉండాలి. వాల్యూమ్ తక్కువగా ఉన్నప్పుడు కౌంట్, కదలికలు నార్మల్గా ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఓవరాల్గా తక్కువగా ఉంటాయి కాబట్టి మీకు సక్సెస్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఈ వాల్యూమ్ తక్కువగా ఉన్నప్పుడు ఎందుకు తక్కువగా ఉంది అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అరోజల్ ప్రాపర్గా లేదు అని అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అడ్డుగోడలు ఉన్నప్పుడు కూడా వాల్యూమ్ అనేది తక్కువగా వస్తుంది. సో ప్రాపర్గా ఒక ఆండ్రాలజిస్ట్ని కలిసి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటుందండి. ఇది వాల్యూమ్ గురించి. నెక్స్ట్, కౌంట్ అనేది మినిమం 15 millions కన్నా, million per ml కన్నా ఎక్కువగా ఉండాలి. అంటే ఒక్క ml స్పర్మ్ సీమన్ తీసుకుంటే దాంట్లో 15 మిలియన్ల కణాల కన్నా ఎక్కువగా ఉండాలి. ఇది నార్మల్ రిపోర్ట్ కాదు. 15 millions ఉంటే ఇట్స్ జస్ట్ ఏ పాస్ మార్క్. ఎగ్జామ్లో 100 marks వస్తే 100 marksకి 35 marks ఎలా అయితే పాస్ మార్క్, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి 15 millions అనేది ఒక బెంచ్ మార్క్. యూజువల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి అంతకన్నా, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి అంతకన్నా ఎక్కువగానే గమనిస్తాం. 15 millions కన్నా తక్కువగా ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి కాస్తంత ఇబ్బందులు అవుతాయి. సో ఇలాంటి వాళ్ళు ఎందుకు తక్కువగా ఉంది అన్నది ఒక్కసారి వాళ్ళ ఆండ్రాలజిస్ట్ని కలిసి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటుందండి. 10 to 15 millions మధ్యలో ఉన్న వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మెడిసిన్స్ తోటి కరెక్ట్ చేసుకుని న్యాచురల్గా ట్రై చేయొచ్చు. 10 millions కన్నా తక్కువగా ఉంది స్పర్మ్ అంటే వీళ్ళు కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఉందండి. రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకొని, ఎవాల్యుయేట్ చేసుకొని తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఇది కౌంట్ గురించి. నెక్స్ట్, కదలికల గురించి. కదలికలు అనేవి ప్రోగ్రెసివ్ మొటిలిటీ, నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ, నాన్ మొటైల్ అనే 3 typesలో ఉంటాయండి. నాన్ మొటైల్ అంటే అసలు స్పర్మ్స్ కదలట్లేదు. ప్రోగ్రెసివ్ అంటే స్పర్మ్ అనేది స్ట్రైట్ లైన్లో ముందుకు జరుగుతుంది అని అర్థం. నాన్ ప్రోగ్రెసివ్ అంటే ముందుకు జరగకుండా అక్కడెక్కడే స్పర్మ్ తిరుగుతుంది అని అర్థం. సో మనకి టోటల్ ఒక 100 sperms తీసుకుంటే అట్లీస్ట్ 32 sperms అన్నా స్ట్రైట్గా ముందుకు కదులుతూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు స్పర్మ్ బయట రిలీజ్ అయినా పైదాకా వెళ్ళి ఎగ్ దగ్గరికి వెళ్ళి దాంతో కలిసేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రోగ్రెసివ్ మొటిలిటీ మెయిన్గా 32% కన్నా ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉన్నాయో, యాబ్స్టినెన్స్, చాలా భార్యాభర్త కలవక శాంపిల్ బయటికి తీయక చాలా రోజులు అవుతుందో, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకున్నప్పుడు, డయాబెటీస్ ఆర్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు యూజువల్గా ఈ కదలికలు అనేవి తక్కువ అయిపోతాయండి. సో ఇలాంటి కరెక్టబుల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వాటిని కరెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని మల్టీవైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్ చేసి, యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన తర్వాత కూడా స్పర్మ్ కదలికలు తక్కువగా ఉంటే డెఫినెట్గా మీ ఆండ్రాలజిస్ట్ని కలిసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా IUIలో మీరు సెట్ అవుతుందా,
IVF లో సెట్ అవుతుందా అనేది, మీ కదలికలు ఎంత మటుకు ఉన్నాయి 20% కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు యూజువల్గా IUI ట్రీట్మెంట్స్, చిన్న ట్రీట్మెంట్స్లో సెట్ అవుతుందండి. ప్రెగ్నెన్సీ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అదే 20% కన్నా కదలికలు తక్కువగా ఉన్నప్పుడు వీళ్ళల్లో IVF కానీ ICSI పద్ధతి కానీ అవసరం పడేదానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇది కదలికల గురించి. లాస్ట్ థింగ్ మార్ఫాలజీ అంటే స్పర్మ్ సైజ్ ఎలా ఉంది, మెడ యూజువల్గా తల, మెడ, తోక సైజుల ప్రకారం ఎంతకు మటుకి కరెక్ట్గా సైజుల ప్రకారం ఉన్నాయి అని అర్థం. సో ఇలాంటివి ఒక 100లో 4% ఉన్న 4 స్పర్మ్స్ అన్న కరెక్ట్గా మనకి ఉండాలండి. సైజు షేప్ కరెక్ట్గా ఉండాలి. 100లో 4 స్పర్మ్స్ అన్న. ఇలా 4 స్పర్మ్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు, మార్ఫాలజీ 4% కన్నా తక్కువగా ఉన్నప్పుడు దీంట్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉందా సీమన్ అనాలిసిస్ లో, అంటే కౌంట్ కానీ కదలికలు కానీ కూడా తక్కువగా ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. సో ఇది కౌంట్, కదలికలు రెండు తక్కువగా ఉన్నాయి, దాంతో పాటు మార్ఫాలజీ కూడా తక్కువగా ఉంది అని అంటే మాత్రం డెఫినెట్గా వీళ్ళకి IVF ICSI అవసరం పడేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. లేదు ఓన్లీ మార్ఫాలజీ ఒక్కటి మాత్రమే తక్కువగా ఉంది, కౌంట్ కదలికలు బాగానే ఉన్నాయి అంటే వీళ్ళు కొన్ని డైటరీ చేంజెస్ చేసుకుంటూ, స్మోకింగ్, ఆల్కహాల్ ఏదైనా ఉంటే కట్ డౌన్ చేసి, హెల్దీ ఫుడ్ తిని, హెల్దీ డైట్ హ్యాబిట్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, స్ట్రెస్కి దూరంగా ఉండడం, ఇలా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చేంజ్ చేసుకొని న్యాచురల్గాను IUIలోనూ ట్రై చేసుకోవచ్చండి. సో ఇది మీకు వాల్యూము, కౌంట్, కదలికలు, మార్ఫాలజీ ఇవి 4 చాలా ఇంపార్టెంట్ అండి నార్మల్ సీమన్ అనాలిసిస్ రిపోర్టింగ్లో. సో దీంట్లో ఫర్దర్గా మీకు ఇంకేమైనా డీటెయిల్ డౌట్స్ ఉంటే ప్లీజ్ గెట్ బ్యాక్ టు అస్. ఈ వీడియోలో నేను ఇంకొక విషయం మీతో ఏం షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అంటే 49 వరంగల్ బ్రాంచ్లో ప్రతి మంత్ ఫస్ట్ వెనస్డే మగవాళ్ళకి సపరేట్గా ఒక ఆండ్రాలజిస్ట్, మగవాళ్ళ డాక్టర్ అనేది విజిట్ చేస్తారండి. సో మీకు కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఫ్యామిలీలో కానీ ఎటువరకైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ డూ షేర్ ద వర్డ్ అండ్ యూటిలైజ్ ద సర్వీసెస్. థ్యాంక్ యూ అండి.